అభి హ్యాపీ దసరా టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయ రెడ్డి. సబ్స్క్రైబ్ టు మై శ్రేయ అక్క ఛానల్ అని చెప్పు. సబ్స్క్రైబ్ టు మై శ్రేయ అక్క ఛానల్. అక్క Hello family members and welcome back to my channel. First of all, don't forget to subscribe my channel. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇట్స్ డే 1 ఆఫ్ అవర్ వ్లాగ్, దసరా వ్లాగ్. సో మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. నిన్న నైట్ వచ్చాము అందరం. హోల్ డే ఏం చేస్తాం అదంతా తీస్తానండి. వాళ్ళ దసరా కదా, రేపు ఎల్లుండి కూడా చేస్తాం. తాతయ్య మామిడి కడుతుంది. తాతయ్య ఎప్పుడు లేచావు? అమ్మో, 4:30కి లేచిండంట. మేము అప్పుడప్పుడే పడుకుంటాంలే. మీకు ప్యారెట్స్ చూపిస్తాను నేను. అక్కడ ఒక ప్యారెట్ ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇంకా డైలీ ఇదే సౌండ్స్ వస్తూ ఉంటాయి. మార్నింగ్ ఇదే సౌండ్స్తో లెగుస్తాం మేము. కిచ్ 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 అని అరుస్తూ ఉంటాయి. తాతయ్య ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ప్యారెట్స్ ఏవి కనిపిస్తలేవు. అదిగో ఆడున్నాయి. అరే ఫైనల్ గా ఇక్కడ ఆగినాయి. ఇవి డైలీ మార్నింగ్ వచ్చి ఆడుకుంటా ఉంటాయి. తాతయ్య పూలు ఇంకా మామిడి కట్టేస్తున్నారు ఇల్లంతా. మమ్మీ వాళ్ళు ఏమో వంటలు చేస్తూ ఉన్నారు మొత్తం. మేము కిందికి లేచి వచ్చేసరికి తాతయ్య వాళ్ళ ఇల్లు పైన ఉంటుంది అండ్ కింద ఉంటుంది. పైన ఒక రూమ్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు పడుకోవడానికి ఇంకా ఉండడానికి ఒక గేమ్స్ ఆడుకోవడానికి అలా అదొక రూమ్. కింద ఎక్కువ అమ్మమ్మ తాతయ్య కిందే ఉంటారు, పైన ఎప్పుడు వెళ్ళరు, మేము వెళ్ళినప్పుడే. అండ్ కిచెన్లోకి అయితే వెళ్దాం. మమ్మీ ఇప్పుడు లేచి వచ్చారని తిడుతుంది కన్ఫర్మ్గా. లెట్స్ ఏం చేస్తున్నారు ఇక్కడ. ఇంకా వంటలు అవుతున్నాయి. మా కజిన్ అక్క వచ్చారు, తాతయ్య వాళ్ళ బ్రదర్స్ ఫ్యామిలీ అన్నట్టు వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా దసరాకు వచ్చారు. తను కానిస్టేబుల్ అక్క. యాష్ హాయ్ చెప్పు. అక్క డ్యూటీకి వెళ్ళాలి ఇప్పుడు. అందరినీ కలవడానికి వచ్చారు. మామా ఒకసారి ఊదు వచ్చు కదా. నువ్వు ఎంతసేపు కడతావే? పొద్దు 4:30 నుంచి కడుతున్నావు అక్కడ. ఇప్పుడు మళ్ళా దాన్ని కట్టాలట. మీ మామ కడతా, నువ్వు కట్టంటే నేను మళ్ళా మామయ్య వెనకాల బ్యాక్గ్రౌండ్లో అరుస్తూ ఉన్నారు. మమ్మల్ని బాగా రోస్ట్ చేస్తూ ఉంటారు. అమ్మమ్మ క్యూటీలు. ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను ఇంకా అత్తయ్య కుడుములు చేస్తున్నాము. మామయ్య కూడా రీల్స్ చేస్తూ ఉంటారు, అంటే అవి చాలా కామెడీ ఉంటాయి. సో అందుకే ఎక్కిరిస్తూ ఉన్నారు మామయ్యని. అండ్ ఈ స్వీట్స్ బెల్లంతో చేస్తారు, చాలా స్వీట్ ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ పాలలో వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది. అది బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ మాకు.
మమ్మీ మధ్యలో వచ్చి హెల్ప్ చేసింది. గీతిక మమ్మీ ఏమో కుడుములు చేసినారు, నేనేమో పూరి చేసా. అండ్ గీతిక ఇస్ మై మామయ్య వాళ్ళ కూతురు. మామయ్య అండ్ అత్తయ్య ఏమో టెంపుల్కి వెళ్ళారు. అమ్మమ్మ ఏమో పూజ చేస్తుంది, అమ్మమ్మకి తాతయ్య హెల్ప్ చేస్తున్నాడు. అండ్ ఇంకా జీవన్ ఇంకా అన్నయ్య ఏమో ఇంకా స్నానం చేస్తూ ఉన్నారు. అండ్ మా పిన్ని పెద్దమ్మ వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు ఇక్కడే అమ్మమ్మ వాళ్ళ ఊరికి లైక్ ఒక 4 to 5 kilometers డిస్టెన్స్లో ఉంటారు అంతే. వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ చేసుకొని ఆఫ్టర్నూన్ వరకు వచ్చేస్తామన్నారు. చూడాలి వాళ్ళు ఏ టైంకి వస్తారో. యా పూరీలు అయితే అయిపోయినాయి గాయస్. పైకి వచ్చాను, అందరు ఇక్కడ వీడియోస్ ఇంకా ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు రెడీ అవుతూ. అండ్ వీడు అభి ఇందాక చూయించా కదా మా అక్క, ఆ అక్క వాళ్ళ కొడుకు. ఆ అక్కకి 2 పిల్లలు, అక్క చాలా యంగ్గా కనిపిస్తుంది. అండ్ వీడు యూట్యూబ్ వీడియోస్ అండ్ రీల్స్ చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. సేమ్ లైక్ వ్లాగర్స్ ఎట్లా చెప్తారు హాయ్ వెల్కమ్ టు ఛానల్ అని చెప్పి, నాకంటే ప్రొఫెషనల్గా చెప్తున్నాడు గైస్ వీడు. వెల్కమ్ టు అవర్ ఛానల్, సబ్స్క్రైబ్, షేర్ గంట కొట్టండి. నా చెడ్డికి పొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నా బ్యాగ్ నేను ఇంకా అభి కిందకి వెళ్ళాము. అందరినీ కలిసి అందరికీ హ్యాపీ దసరా చెప్పి అందరితో మాట్లాడిచ్చాం వీడియో కోసం. హాయ్ తాతయ్య, సే హాయ్. హాయ్ తాతయ్య అంటే బాయ్ తాతయ్య. హాయ్, హ్యాపీ దసరా గట్టిగా చెప్పు. హ్యాపీ దసరా. 4:30 నుంచి కట్టేండు ఆకులు. నెక్స్ట్ హాయ్ హాయ్, హ్యాపీ దసరా చెప్పండి. హాయ్ మమ్మీ, హ్యాపీ దసరా చెప్పు. Useless fellow. దిస్ ఇస్ మై అభి. హాయ్ అభి. హాయ్ జీవన్. Hi. సే హాయ్, హ్యాపీ దసరా. Happy Dasara to everyone. హాయ్, హ్యాపీ దసరా చెప్పు. అండ్ ఈ పాప శరణ్య, అభి వాళ్ళ చెల్లి, అక్క కూతురు. ఇందాక చూపించా కదా అక్క కూతురు. హ్యాపీ దసరా. అయిపోయిందా తాత? ఈ తాతయ్య అందరికంటే లాస్ట్ 6th తాతయ్య. సో మా తాతయ్య వాళ్ళ తమ్ముడు. అందరూ ఇల్లులు ఇక్కడిక్కడే ఉంటాయి, లైక్ రౌండ్గా ఉంటాయి. చెప్పు విదీక్ష, ఇది లాస్ట్ మామ అండ్ విదీక్ష. హాయ్ విదీక్ష. హాయ్ చెప్పేది అవుతావేంటి అనవా? నేను అన్నాను. జనరేషన్, మా జనరేషన్లో లాస్ట్ కిడ్. చెప్పు హాయ్. తొట్టి గ్యాంగ్ ఇదంతా. చలో తొట్టి గ్యాంగ్. ఇది పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అండ్ ఇది చిన్న తాతయ్య వాళ్ళ ఇల్లు, లాస్ట్ తాతయ్య వాళ్ళ ఇల్లు. ఇంకా స్కూటీ ఉన్నది మా ఇల్లు. ఫోర్త్ అనే మా తాత కూర్చుకుంటున్నా. సరే సరేలే మమ్మీ, ఎత్తుకో, ఊరికి తిట్టొద్దు. ఫోటో తీస్తాడంట. అంటే నీ అంగి బాగా పడుతుంది. ఇట్లా అనుకో, ఇట్లా అనుకో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నా కొత్త ఫోన్ ఉంది. వీడియో హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే చర్ర ఏడుస్తుంది. నా కాలేజీలో ప్లేస్ ఉంది. పెట్టాను. నా పన్నైతే ఫ్రెండ్స్. నాకైతే భూతాలు వస్తున్నాయి. కొంచెం మా అమ్మకి భయపడుతుంది, సో అందుకే అది ఊరికి పారిపోయింది. అది అసలు ఉండను కూడా ఉండలేదు. Oh man. Kaji. शुरू करो बच्चे, शुरू करो.
ఇంకా అమ్మమ్మ తాతయ్య అయితే పూజ స్టార్ట్ చేశారు. మేమైతే ఇక్కడే కూర్చొని ఉండే ఫుల్ ముచ్చటేసాము. ఆ ఇద్దరు చిన్న పిల్లలు అసలు వెళ్ళలేదు, మొత్తం వీడియో చేస్తున్నా అని చెప్పేసి ఇక్కడే ఉండే. బట్ మాకంటే ఎక్కువ ఎంజాయ్ చేసినారు వాళ్ళిద్దరూ క్యూట్గా. ఫింగర్ ప్రింట్ పింక్ పెట్టుకుంటావా? వెరీ గుడ్ అడ్వర్టైజ్మెంట్ ఫోన్ చేసి ఆంధ్రం చూడు గడ్డ దూరంగా పెట్టక్కని ఇంటి వారసుడా కర్ర ఉన్నాడు చూడు నీ మనవాడు మరి మనవాడు తెల్లగా నాయనమ్మ జేజి నాయనమ్మ. జేజి నాయనమ్మ మాకు నాయనమ్మ. మీకు నాయనమ్మ కదా. వాడి సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని అందరూ మొక్కేశారు 1 by 1. నెక్స్ట్ తినడానికి అరేంజ్ చేసుకుంటున్నాము. అదే టైంకి ఎగ్జాక్ట్గా మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే అందరం కూర్చొని తింటున్నాము. ఇంకా పిన్ని వాళ్ళు రాలేదు, వాళ్ళు వచ్చేవరకు ఈవినింగ్ అవుతుంది అనుకుంటా. బట్ మేము అందరం ఇక్కడ కూర్చొని తింటున్నాం. సో నాకు ఈ వైబ్స్ చాలా బాగా అనిపించినాయి. లైక్ ఒక సెకండ్ లైక్ అత్తారింటికి దారేది మూవీలో లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ గుర్తొచ్చింది నాకు వీళ్ళందరినీ చూస్తూ ఉంటే. అండ్ అక్కడ మా చెల్లిని సతాయిస్తున్నాడు అన్నయ్య. అది చిట్టిలాగా ఉంటుంది, కొంచెం హైట్ ఉంటుంది, హెయిర్ కూడా రింగల్ ఉంటుంది. అందుకే జాతిరత్నాలు మూవీలో చిట్టిలాగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. అండ్ ఆ రివెంజ్తో మా చెల్లి అన్నయ్యకి జుట్టు కూడా వేసింది. అండ్ అన్నయ్య అడుగుతున్నాడు మేకప్ ఎందుకు వేయలేదు అని చెప్పేసి. మాకేంటిది అంటున్నాను. మేము బొబ్బట్లు చేస్తున్నామండి. ఇవి బొబ్బట్లు అని ఒక సైడ్ అంటారు, మా తెలంగాణలో అయితే ఇవి రేగు భక్షాలు అని కూడా అంటారండి. చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీటిని హైదరాబాద్లో పోలేలు అంటారు. తెలంగాణ హైదరాబాద్లోనే ఉంది. తెలంగాణలోనే ఉంది. ఆంధ్రాలో బొబ్బట్లు అంటారు. అండ్ గద్వాల్లో ఏమంటారు? గద్వాల్లో భక్షాలు. మేము దీన్ని రేగు భక్షాలు అంటాం. రేకు భక్షాలు రేగువా? అమ్మ ఇది పోయిందే. ఐ కెనాట్ హెల్ప్. చాలా బాగా వచ్చింది. క్లాప్స్ బా. పేపర్ ఉంటుంది అందరికీ సపరేట్గా. ఆ పేపర్ ఒక 5-6 తీసుకోవాలి. చెప్తా తర్వాత సో దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం. ఇలా చేయాలి. పాలతో కానీ లేదంటే నెయ్యితో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్.
రౌండ్ ఏమో ఇలా చేయాలి, ఇదేమో ఇలా ఇది చేయాలి. ఒక పేపర్ అండి, వన్ సైడ్ ప్లాస్టిక్ ఉంటుంది, వన్ సైడ్ ఇలా ఉంటది. ఈ పేపర్ వచ్చేసి 5 రూపీస్. పేపర్ అయితే తీసుకోవాలి, పేపర్ తోటి ఇంత పతలా ఓకే, థ్యాంక్స్. అక్కడ కాలుస్తున్నారు. సరే నా ఫోటోలో ఇంకోటి వచ్చింది కట్టలు నువ్వు గెలవా ఇంకా పిన్ని వాళ్ళు కూడా అందరు వచ్చేసారు, అందరూ ఉండే ఇంకా 10:30 వరకు అందరు వచ్చేసారు. అండ్ మేము అందరం కూర్చొని కాసేపు కార్డ్స్ ఆడుకున్నాం. అండ్ తర్వాత తాతయ్యతో కాసేపు ముచ్చట్లు పెట్టాము. చాలా చాలా నవ్వుకుంటాం గైస్ మేము కజిన్స్ అందరం ఒక్క దగ్గర ఉంటే. ఇంకా ఫుల్ ఫన్ ఉంటుంది, ఫుల్ కామెడీ. ఇంకా మా తమ్ముడు చెల్లి వాళ్ళ హాస్టల్ గోళాలు చెప్తున్నారు అంతా. వాళ్ళ హాస్టల్ ఏం చేస్తారు, ఎలా ఉంటారు అని చెప్పి. పాపం వాళ్ళ హాస్టల్లో ఉంటారు ఇద్దరు. రావట్లేదా కొక్కు ఏ రావట్లేదా? రావట్లేదా? ఆగు అబ్బి, సరే నువ్వు తీసు. అబ్బి వీడెవరు? వీడు వీడుగా వాడు జశ్వంత్ అన్న కాదురా, వాడు కూడా బాబాయే. బాబాయ్నా? జశ్వంత్ బాబాయ్. యశ్వంత్ బాబాయ్. ఆడ పైన చిండు చింటు బాబాయ్. ఈడ 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 రష్మిత అత్త. అత్త వాని అన్నాడు. నాతో చెప్పించుకున్నాను నా పేరు. ఏమైంది ఈమె గీతలు మీ అమ్మమ్మ దోమలు రాత్రి खत्म बाय बाय टाटा गुड बाय गया అత్త అమ్మలు అందరికంటే కానీ అందరికంటే చిన్నది. ముగ్గురు ముగ్గురు బాబాయిలు. ఇద్దరు బాబాయిలు, ఇద్దరు మామలు. బట్టు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మళ్ళీ నెల్లి టుసుక్కుమని రశ్మిత బజ్జీల ఎఫెక్ట్ ఉంటుంది. అందరికి అర్థమైపోయిందా? ఇంకా చాలాసేపు కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. ఇంకా బాల్కనీలో కూర్చొని ముచ్చటేస్తున్నాం. మేము ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా బాల్కనీస్ ఆర్ ఫేవరెట్ ప్లేస్. అంటే అందరం అక్కడ కూర్చుంటాము, ఎందుకంటే అక్కడ నుంచి అందరికీ అన్నీ కనిపిస్తూ ఉంటాయి, ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు అని చెప్పేసి. సో ఇది వ్యూ, అండ్ ఈ వ్యూ నుంచి మేము ఇక్కడ కూర్చొని కామెంటరీ చేస్తూ ఉంటాము. అండ్ అన్నయ్య హైదరాబాద్ వెళ్ళిపోతుండే, అందుకే అన్నయ్య అందరికీ జమ్మి ఆకు పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు లాస్ట్లో. చిన్నోడి కోసం కలబడతావే చిన్న
ముందు చెప్తున్నా కాలు మొక్కిన కట్నం జాగ్రత్త. యా ఈవినింగ్ అయింది. సో మేము అందరం కొత్త డ్రెస్సెస్ వేసుకొని రెడీ అయిపోయి అండ్ ఇప్పుడు ధన్యాకు అయితే అందరికీ పెట్టాలి కాబట్టి సో వాళ్ళు పెట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను C1 పేజ్లో తీసుకున్నా. మోస్ట్ ఆఫ్ యూ ఆల్ నో దట్ ఈస్ ఆ పేజ్. అండ్ నేను ఇంత లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నా ఈ దసరాకి. అండ్ అది ఒక పట్టాతో పేర్ చేశాను. ఇంకా కమ్మేదే ఆల్రెడీ పెట్టిండ్రు వాళ్ళు ఫెస్టివల్ కదా వాళ్ళకు ఉండవంటే మళ్ళీ బాగున్నాయా? సెట్ అయినాయా? ఒకటే పేరు తెచ్చుకున్నా వితౌట్ ఎనీ ఆల్టర్నేట్ ఆప్షన్. ఇప్పుడు ఎట్లా నా కాలేజ్కి కావాలి ఇప్పుడు కంటే ఓకే ఏం కాదు. హాయ్ శరణ్య, నీ కొత్త డ్రెస్ చూపియవా? నీ కొత్త డ్రెస్ చూపియవా? హలో హలో ఈ దుపట్టా మ్యాచ్డ్ విత్ దిస్ మై డ్రెస్. ఎస్, ఇదే నా అవుట్ఫిట్. బ్లూ కలర్ క్లాత్ తీసుకున్నాను, దానికి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాను పైన. అండ్ కంప్లీట్ కింద ఏమో ప్లెయిన్ ఉంటుంది, పైన ఏమో ఎంబ్రాయిడరీ వర్క్తో చేయించా, కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలని చెప్పి. అండ్ క్లాత్ ఏమో దుపట్టా క్లాత్ ఏమో అది క్లాత్ తీసుకున్నా, మెటీరియల్ తీసుకొని 4 బార్డర్స్ కట్ వర్క్ చేయించాను. అండ్ ఇది ఇట్లా సెట్ అయింది. సో అంత బాగుంది. అండ్ వెనకాల మా మామయ్య ఫుల్ రోస్ట్ చేస్తున్నాడు గైస్. పుట్టేవరెంత అందంగా శ్రేయ ఎవరు చెప్పు ఫేమస్? మనమా తమ్ లెజెండ్ ఈజ్ అ లెజెండ్. సో మేము అంతా పైనకి వచ్చాము, అందరినీ గ్యాదర్ చేసి పైకి తీసుకొచ్చా. చాలా కష్టపడ్డా. ఒకరు వస్తే ఒకరు వెళ్ళిపోతున్నారు. అందరినీ పట్టుకొని వచ్చేసరికి టైం అయితే చాలాసేపు అయ్యింది వీళ్ళందరినీ పట్టుకురావడానికి. అండ్ పైకి వచ్చాక అందరం కొంచెం ఫొటోస్ తీసుకొని అందరం చిల్ అయ్యి వీడియోస్ తీసుకొని ఫర్ యూట్యూబ్. ఇక్కడ మా మామయ్య అయితే అందరినీ లైన్గా వాళ్ళ అక్కల్ని నించోబెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. ఇంకా మేము చిన్నపిల్లలం అందరం పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. అందరూ జమ్యాకు పెట్టుకున్నాము. అండ్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. పైన అయితే ఆల్మోస్ట్ అందరూ ఉండే. ఇంకా ఇద్దరు ముగ్గురు మిస్ అయ్యి ఉండొచ్చు. అన్నయ్య మిస్ అయ్యాడు. అండ్ ఇంకెవరు మిస్ అయ్యారు? మా పెద్దనాన్న మిస్ అయ్యారు. అంతే, అందరూ ఉండే, హోల్ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉండే. అండ్ పైన అయితే చాలాసేపే ఉన్నాం మేము. మంచి సన్సెట్ టైంలో ఫొటోస్ తీసుకున్నాము. అండ్ అసలు టు బీ ఫ్రాంక్ దట్ డే ఎంత బాగుండదు తెలుసా వ్యూ. చాలా బాగా కోఆపరేట్ చేసింది వీడియోస్కి, ఫొటోస్కి. అండ్ మా వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ దెమ్. ఏదో అనుకున్నా యాక్చువల్గా, అసలు ఎలా ఉంటారో నేను వీడియోస్ తీస్తూ ఉంటే మేబీ కొంచెం లైక్ ఆక్వర్డ్గా ఫీల్ అవుతారేమో అని అనుకున్నా. నేను కూడా అవుతానని అనుకున్నా. బట్ నో, ఎవ్రీబడి వర్ సో హ్యాపీ అండ్ సో దే వర్ యాక్చువల్లీ ఎంకరేజింగ్. మా పండుడు బిజినెస్ మ్యాన్, ఇంకేం చెప్పాలి. నెక్స్ట్ ఇయర్ యాక్చువల్గా మేము ఎవ్రీ దసరా సెలబ్రేట్ చేస్తాము, ఎవ్రీ దసరా. బట్ దిస్ దసరా కొంచెం మోర్ ఎక్స్ట్రా లవ్ ఉండింది. ఎందుకు అంటే దిస్ దసరాకి అందరం పెద్దగా అయిపోయాము. అందరూ కాలేజెస్లో ఉన్నారు, కాలేజెస్ జాబ్స్ చేస్తూ ఉన్నారు. అంత పెద్దగా అయిపోయాము మేము. అండ్ అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలి
మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఫొటోస్ వీడియోస్ అన్నీ అయిపోయాయి అండ్ మేము చోటా గ్యాంగ్ అంతా జమ్యాకు పెట్టుకున్నాము ఒకరికి ఒకరు. అండ్ నెక్స్ట్ మేమంతా కలిసి అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ గైస్, ఫస్ట్ వ్లాగ్ ఫ్యామిలీ కంటెంట్ ఉండాలి అనుకున్నాను. ఎప్పటి నుంచో వీడియో తీద్దామని ఒక వ్లాగ్ చేద్దామని అనుకుంటుండే. సో అది ఫ్యామిలీ కంటెంట్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ దసరా వచ్చేసింది అండ్ దసరాకి అంత బాగా కంటెంట్ వచ్చింది గైస్. ముంగడు వచ్చారండి అన్ని హ్యాపీ దసరా అందరూ. సబ్స్క్రైబ్ టు శ్రీరెడ్డి ఛానల్. హాయ్ హ్యాపీ దసరా చిక్కి. హ్యాపీ దసరా తమ్మా. బాగానే ఉన్నాం. హ్యాపీ దసరా గైస్, హ్యాపీ దసరా అమ్మమ్మ. ఇంకా పెద్దమ్మమ్మ కూడా జమ్మి ఆకు పెట్టేసి ఊర్లో సెలబ్రేషన్స్ అవుతున్నాయంటే అందరం వెళ్ళాము. ఆ దుర్గామాతది నిమజ్జనం ఉండే అండ్ ఇంకా ఇంట్లోకి అమ్మమ్మ తాతయ్యకి జమ్మి ఆకు పెట్టడానికి అందరు వచ్చారు, అక్క వాళ్ళు కూడా వచ్చిండే. అండ్ ఇంకా లాస్ట్ ఫైనల్లీ క్రాకర్స్ కాల్చాము. క్రాకర్స్ కాల్చేసి ఇంకా ఇంటికి వెళ్ళాము. అంతే guys, and thank you for watching. Keep watching and subscribe to my channel. Thank you. Bye bye guys. Love you all.